నితరములకైన గణపరచదగినది క్రీస్తు నామము. నామములకన్న పైనామము యేసుని నామము. నితరములకైన గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము సకల శక్తులు జయం జయము. యేసు నామము జయం జయము సకల శక్తులు జయం జయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా నామములకన్న పైనామము యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నరకాగ్నిలో నుండి తప్పించును యేసు నామము. నరకాగ్నిలో నుండి తప్పించును యేసు నామము. యేసు నామము జయం జయము సకల శక్తులు జయం జయము. యేసు నామము జయం జయము సకల శక్తులు జయం జయము. అందరూ కలిసి చప్పట్లు కొడదాం. చప్పట్లు కొట్టలేని వారు హల్లెలూయా. హల్లెలూయా. స్తుతిగణ మహిమలు చెల్లించుచు ఎంత కీర్తన పాడెదము. స్తుతిగణ మహిమలు చెల్లించుచు ఎంత కీర్తన పాడెదము. భజమును పైకెత్తి గానము చేసెదము. భజమును పైకెత్తి గానము చేసెదము. యేసు నామము జయం జయము సకల శక్తులు జయం జయము. యేసు నామము సకల శక్తులు హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా నామములకన్న పైనామము యేసుని నామము. నరములకైన గణపరచదగినది యేసు నామము. నామములకన్న పైనామము యేసుని నామము. నరములకైన గణపరచదగినది యేసు నామము. యేసు నామము జయం జయము సకల శక్తులు జయం జయము. యేసు నామము జయం జయము సకల శక్తులు జయం జయము.
దేవాతి దేవునికి జై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. 24 నుంచి చదవండి. భూమి మీద చిన్నవి 4 కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. చాలండి. చిన్ని ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీ పరిశుద్ధమైన పుణ్య పాదములకు వేవేల వందన స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ఈ స్వస్థశాలలో మా తండ్రి వేలాది మీ భక్తుల సమక్షములో ఇదిగో ఈ సమయమందు మా ప్రభువా, ఆకాశములో నుంచి మీ వాగ్దాటిని ఇక్కడికి రప్పించి నన్ను మీ బోరగా చేసి మీ వాక్కును దేవా మీరు వినిపించబోతూ ఉన్నారు. మీకు వేవేల వందన స్తుతులు స్తోత్రములు. నన్ను మీ బోరగా మీ పాత్రగా నా నోటికి మీ స్వరమును ఇచ్చి మీ బిడలకు వినగలిగే చెవిని దేవా మీరు దయచేసి ఇదిగో ఈ వాక్యము మీ బిడల హృదయములో ఫలించునట్లు ఫలభరితమైన ఆశీర్వాదములు మీ బిడలకు అనుగ్రహించి మహిమను పొందుమని ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిదండి. దేవుని ప్రియ విశ్వాసులరా, చదవబడిన లేఖన భాగములో చక్కటి విషయాలు మనము వినవారమై ఉన్నాము. సామెతల గ్రంథములో నుంచి చక్కటి సామెతను మనము చదువుకున్న వారమై ఉన్నాం. బహుశా ఈనాటి తరము వారికి సామెతల విలువల పెద్ద తెలియదు. పూర్వకాలమందు లేక 2 తరాల ముందైతే ఎక్కువగా సామెతలు పెద్దలైన వారు చెబుతూ ఉండేవారు. సామెత ఎందుకు అనంటే మనకు కష్టమైన విషయాలు సులువుగా అర్థం కావడానికి, మనుషులను జ్ఞానముతో నింపడానికి దేవుని ప్రియ విశ్వాసులరా పోల్చి కొన్ని పోలికలతో పెద్దలు సామెతలు చెబుతూ ఉండేవారు. మా చిన్నప్పుడు ఎవరైనా పిల్లలు మాటలు వినకపోతే పెద్దల మాట సద్దన్నం మూట అని దేవుని ప్రియ విశ్వాసులరా ఇలాంటి అనేకమైన సామెతలు, లోకానుసారమైన సామెతలు ఒక ఎత్తైతే, విశ్వాసి జ్ఞానాన్ని పెంచడానికి దేవుని ప్రియ విశ్వాసులరా పరిశుద్ధ గ్రంథములో కూడా దేవుడు కొన్ని సామెతలు వ్రాయించిన వారై ఉన్నారు. విశ్వాసి బలపరచబడడానికి, విశ్వాసి దృఢపరచబడడానికి, విశ్వాసి ఎలా ఉండాలో, విశ్వాసి దేవునిలో ఎలాగున ఎదగాలో, విశ్వాసి ఎలాగున ఉంటే దేవుని బిడ్డల్లో లేక ఈ లోకములో ఎలాగున మనము జీవించాలో అనేక విషయాలు, భర్త ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో, బిడ్డలు ఎలా ఉండాలో, తల్లిదండ్రులను
ఎలాగున ప్రేమించాలో, దేవుని ఇప్పుడు విశ్వాసులరా పిల్లలను ఎలా పెంచాలో అనేక విషయాలు సామెతల ద్వారా, దేవుని ఇప్పుడు విశ్వాసులరా నా మీద ఈ సామెతల గ్రంథము యొక్క ప్రభావము ఎక్కువగా ఉండేది. ఎందుకనంటే నేను ఒకసారి స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు మా స్కూల్లో ఒక అలవాటు, ఒక థాట్ ఫర్ ది డే అంటే ఒక మంచి మాట. స్కూల్లో ప్రేయర్ అయిపోయిన తర్వాత, స్కూల్లో ప్లెజ్ తీసుకున్న తర్వాత, స్కూల్లో ఒక మంచి మాట. అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది, పిల్లలందరూ అసెంబ్లీలో ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విద్యార్థి ముందుకొచ్చి ఒక్కొక్క మంచి మాట చెప్పాలి. థాట్ ఫర్ ది డే అని ఒక మంచి మాట చెప్పాలి. నా వంతు వచ్చింది. బహుశా నేను 3rd క్లాసు 4th క్లాసు చదువుతూ ఉన్నాను. ఏం చెప్పాలో నాకు తెలియలేదు. ఆ సమయంలో మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. డాడీ, ఇలాగున ఒక థాట్ ఫర్ ది డే చెప్పాలి అని అంటున్నారు స్కూల్లో, ఏం చెప్పమంటారు అని అంటే కూర్చోమన్నారు. బైబిల్ ఇచ్చారు. సామెతల గ్రంథం తీయమన్నారు. సామెతల గ్రంథం తీశాను. ఇందులో చాలా సామెతలు ఉంటాయి, చాలా మంచి మాటలు ఉంటాయి అని మా నాన్నగారు కూర్చొని ఒక సామెత అందులో నుంచి ఇంగ్లీషులో నా డైరీలో వ్రాశారు. ఏంటి ఆ సామెత అంటే, హార్డ్ వర్కర్స్ విల్ బికమ్ లీడర్స్ బట్ దోస్ హూ ఆర్ లేజీ విల్ బి స్లేవ్స్. అంటే ఎవరైతే శ్రద్ధతో పని చేస్తారో వారు దీవించబడతారు, ఎవరైతే అశ్రద్ధతో ఉంటారో వారు వెట్టి పనులు చేసుకుంటారు అని 12వ సామెతలో ఒక అధ్యాయంలో ఉంది. అది రాశారు. హార్డ్ వర్కర్స్ విల్ బికమ్ లీడర్స్ బట్ దోస్ హూ ఆర్ లేజీ విల్ బి స్లేవ్స్. అది నేను స్కూల్లోకి వెళ్ళి నేను అది డైరీలో ఉన్న మాట మా అసెంబ్లీలో చదివాను. చదివితే అక్కడ మా ప్రిన్సిపాల్ సిస్టర్ అంటే రోమన్ క్యాథలిక్ వారి యొక్క స్కూల్లో నేను చదువుకున్నాను. అది చాలా నచ్చినట్లుంది. ఒకసారి మళ్ళీ చదవమన్నారు. మైకులో మరలి చదివాను. హార్డ్ వర్కర్స్ విల్ బికమ్ లీడర్స్, శ్రద్ధతో ప్రయాసపడువారు ఏలుబడి చేస్తారు అని ఉంది. ఎవరైతే అశ్రద్ధతో ఉంటారో వారు వెట్టి పనులు వారు చేసుకుంటూ ఉంటారు అని ఆవిడ మరలా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, ఎవరైతే కష్టపడతారో ఎవరైతే ప్రయాసపడతారో దేవుని విశ్వాసులరా వారు ఏలుబడి చేస్తారో అని మా స్టూడెంట్స్ అందరికీ చెబితే నేను నా గుండెల్లో దాన్ని దాచుకున్నా. దేవుని విశ్వాసులరా శ్రద్ధతో నేను కష్టపడడం ప్రారంభించాను. నా స్కూలింగ్ అయింది, ఇంటర్ చదివాను, ఇంజనీరింగ్ చేశాను, మాస్టర్స్ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్. దేవుని విశ్వాసులరా 2013లో నా జీతం అక్షరాల నెలకు 1,50,000 రూపాయలు నేను తీసుకుని దానిని విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చిన వాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రయ, హల్లెలూయా. ఎందుకు చెబుతూ ఉన్నాను అని అంటే, ఆ మాట ఒక పిల్లవాడు హృదయంలో దేవుని విశ్వాసులరా ఈరోజు విశ్వాసులుగా ఉన్న మీతో కూడా ఈ సామెతల గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా పరిశుద్ధ గ్రంథములో ఉన్న సామెతల గ్రంథములో అనేక సామెతలు, సొలొమోను మహారాజు చాలా సామెతలు చెప్పాడు. దేవుని ప్రియ విశ్వాసులరా కొన్ని వేల సామెతలు ఇందులో రాశారు. ఇప్పుడు మనం చదువుకున్నాం 30వ అధ్యాయము. ప్రియ విశ్వాసులరా ఇది ఆగూరు వ్రాసిన సామెతలు. ఆగూరు అనే భక్తుడు దేవుని విశ్వాసులరా చాలా చాలా చక్కటి సామెతలు పరిశుద్ధ గ్రంథములో వ్రాసిన వారై ఉన్నారు. ఇందులో నాకు చాలా ఇష్టమైనవి అనేకమైనవి ఇందులో ఉన్నాయి. దేవుని విశ్వాసులరా ఎంత చక్కగా ఆగూరు భక్తుడు వ్రాసాడో. నా బుద్ధికి మించినవి 3 గలవు, నేను గ్రహించలేనివి 4 కలవంటున్నాడు. నా బుద్ధికి నా జ్ఞానానికి మించినవి 3 కలవు, నేను గ్రహించలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద
సర్పము జాడ, నడి సముద్రమున వాడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇలాంటి అనేక విషయాలు, భూమిని వణికించినవి 3 కలవు, అవి మొయ్యలేనివి 4 కలవు అంటున్నాడు. ఇంకా కిందకి వెళితే టీవీతో నడిచినవి 4 కలవు, డమ్మముతో నడిచినవి 3 కలవు అంటున్నాడు. ఇందులో నేను ఒకటి ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి అదంటే 24వ వచనం, భూమి మీద చిన్నవి 4 కలవు, అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. ఏంటి ఆ మాట అంటే భూమి మీద చిన్నవి. దేవుని విశ్వాసులరా, ఇంగ్లీషులో ఒక మాట ఉంటుంది, స్మాల్ బట్ వైజ్, స్మాల్ బట్ స్మార్ట్. దేవుని విశ్వాసులరా, చిన్నవి 4 కలవంట, కానీ అవి ఎలాంటివంటే మిక్కిలి జ్ఞానము కలిగినవి. దేవుని ప్రియ విశ్వాసులరా, చిన్నవి 4 కలవు. ఒక మాట ఉంటుంది కదా, ఒక సామెత, పొట్టోడైనా అమ్మా, అది సామెతే. పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు. మరి గట్టోళ్ళు కాదు నాకు తెలియదు, నేను కొంచెం పొడుగానే ఉన్నాను నేను. అమ్మా దేవునికి స్తోత్ర. దేవుని ప్రియ విశ్వాసులరా, స్మాల్ బట్ వైజ్, స్మాల్ బట్ స్మార్ట్, చిన్నవి. దేవుని ప్రియ విశ్వాసులరా, చిన్నవే గాని ఆకారములు అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి. ఏంటి ఆ చిన్నవి అనంటే, మొదటిగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాట ఏంటంటే సేమ. ఏంటండమ్మా? అందరూ చెప్పాలి, అందరూ చెప్పట్లేదు. సేమ. రెండవది ఏంటి చెప్పండి? కుందేళ్ళు. దేవుని ప్రియ విశ్వాసులరా, 3 మిడతలు. వర్షాకాలం వచ్చిందంటే అసలు దాన్ని తట్టుకోలేం మనం. మిడతలు. దేవుని ప్రియ విశ్వాసులరా, 4 ఏంటి చెప్పండి? ఇది అసలు మనకు నచ్చనదే నచ్చదు. ఏంటి? బల్లి. ఇవి చిన్నవే. దేవుని ప్రియ విశ్వాసులరా, అల్పమైనవే. పరిశుద్ధ గ్రంథము ఇవి అల్పమైనవే అని చెబుతున్నాయి, కానీ ఇవంట మిక్కిలి జ్ఞానము కలిగిన వంట. ఈరోజు దేవుని ప్రియ విశ్వాసులరా, వాక్యాన్ని వింటున్న వారులరా, మనము కూడా ఎందుకు ఈ సామెత అంటే, ఈ మాటలను బట్టి మనమును కూడా, ఈ చిన్న వాటిని బట్టి మనము కూడా, వాటిలో ఉన్న లక్షణములను బట్టి మనము కూడా, దేవుని ప్రియ విశ్వాసులరా, ఏమున్నాయి, ఏ గొప్ప ఉన్నది ఈ చిన్న వాటిలో? ఇవి చిన్నవే కానీ మిక్కిలి జ్ఞానము కలిగినవి అని అంటున్నారే. ఏ జ్ఞానం ఉంది వీటిలో? దేవుని ప్రియ విశ్వాసులరా, క్రింద ఉన్నది చదవండి. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవులు తమ ఆహారమును సిద్ధపరుచుకొనును చాలండి. దేవునికి స్తోత్ర. చీమలు చిన్నవే, బలము లేనివే, బలహీనమైనవే, అల్పమైనవే. దేవుని ప్రియ విశ్వాసులరా, ఒకసారి మనం తీక్షించి చూస్తేనే కానీ కనబడినటువంటి అల్పమైన ప్రాణులు కానీ, అల్పమైన ప్రాణులు జ్ఞానము కలిగినవి. ఎందుకు అనంటే వాటి ఆహారమును అవి ముందుగానే సిద్ధపరుచుకుంటాయి. దేవుని ప్రియ విశ్వాసులరా, వాటి ఆహారమును అవి ముందుగానే సిద్ధం చేసుకుంటాయి. వచ్చే కాలము వర్షాకాలము, వచ్చే కాలము శీతాకాలము, నాకు ఆహారము ఉండదు, నాకు దొరకదు, వర్షము వల్ల, ఈ చలి వల్ల నేను నా ఆహారాన్ని నేను ఏర్పాటు చేసుకోలేను అని ముందుగానే, ఎండాకాలములో ఎండ ఉన్నప్పటికీ, ఎండాకాలములో వేడి ఉన్నప్పటికీ చీమ చేసే పని ఏంటంటే అది బ్రతకాలి కాబట్టి అది చేసే పని ఏంటంటే తర్వాత హాయిగా ఉండడానికి ఎండాకాలములోనే తన ఆహారమును సిద్ధం చేసుకుంటుంది. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈనాడు మానవులను మనం చూసినట్లయితే, దేవుని ప్రియ విశ్వాసులరా, ఎందరో పురుషులైన వారు, స్త్రీలైన వారు, ఎందరో దేవుని ప్రియ విశ్వాసులరా కుటుంబాలు ఈరోజు రేపు ఏంటి అనేది తెలియక, రేపు ఎలా ఉండాలో తెలియక, రేపు ఏం తినాలో తెలియక, రేపు ఏం చెయ్యాలో తెలియక, అయ్యో నా పిల్లలు ఉన్నారే, అయ్యో నా కుటుంబము ఉన్నదే,
వారిని రేపు ఎలా చూసుకోవాలి, నాకేదైనా అయితే రేపు వారి పరిస్థితి ఏంటి? దేవుని ప్రియ విశ్వాసులరా, ముందు చూపు లేక, ముందు ఆలోచన లేక రోజంతా కష్టపడతాడు పురుషుడు, భర్త. కష్టపడితే ఒక 500, ఒక 700, లేకపోతే ఒక 1000 రూపాయలు జేబులో వేసుకుంటాడు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చే దారిలో ఏదైనా దుకాణాలు కనబడతాయి. ఆ జేబులో ఉన్న 500 లేకపోతే 1000 ఏమైపోతుందండమ్మా? దేవుని ప్రియ విశ్వాసులరా, ఇంటికి తీసుకుని వెళ్ళి తన భార్యకు, తన బిడ్డలకు, వారి భవిష్యత్తుకు, కుటుంబానికి ఉపయోగించాలి. రేపు ఏం జరుగుతుంది అనే ఆలోచన లేని కుటుంబాలు ఈరోజు ఎన్నెన్నో. దేవుని ప్రియ విశ్వాసులరా, విచ్ఛిన్నమైపోతున్నాయి. కుటుంబాలు పాడైపోతున్నాయి. అప్పులు చేస్తున్నారు, చేజాపుతున్నారు, గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఎంతో మంది ఇదిగో పరిశుద్ధ గ్రంథములో ఆగూరు భక్తుడు అంటున్నాడు, పరిశుద్ధ గ్రంథములో చిన్నవి 4 ఉన్నాయి. అవి చిన్నవే గాని అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి. అవి ఉన్నట్లుగా మనం ఎందుకు ఉండలేము? అవి చేసినట్లుగా మనం ఎందుకు చేయలేము? దేవుని ప్రియ విశ్వాసులరా, అవి కష్టపడ్డట్లుగా మనం ఎందుకు కష్టపడలేకపోతున్నాము? దేవుని ప్రియ విశ్వాసులరా, పిల్లలైన వారు విద్యావసరములు వారు చదవలేక ఇప్పుడు కష్టపడితే రేపు దేవుని ప్రియ విశ్వాసులరా సంతోషంగా ఉండొచ్చు, మంచి భవిష్యత్తును పొందొచ్చు. విద్యార్థులు చాలా మంది తల్లిదండ్రులైన వారు ఒకసారి మా అబ్బాయితో చెప్పండి, మీరు బాగా చదివారు కదా, చదువు విలువేంటో మా అబ్బాయికి చెప్పండి. ఒకే బల్ల మీద ఇద్దరు కూర్చుంటారు, ఒకే ఫీజు తల్లిదండ్రులు కడతారు. వారు చదువుకోవడంలో తేడా ఉంటుంది. చదువుకున్నవాడేమో ఉన్నత స్థానానికి వెళ్తాడు, చదవలేని వాడేమో, ఇందాక చదువుకున్నాం కదా, చెప్పాను కదా, హార్డ్ వర్కర్స్ విల్ బికమ్ లీడర్స్. శ్రద్ధతో చదువుకున్న వారు, శ్రద్ధ కలిగిన వారు ఏమవుతారంటే ఏలుబడి చేస్తారు. దేవుని ప్రియ విశ్వాసులరా, కష్టపడి చీమ తన ఆహారమును ముందే. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇది అంతా ఒక ఎత్తు అయితే ఇది లోకానుసారమైన సిద్ధపాటు. నేను ఒక దేవుని సేవకుడిగా ఒక విషయాన్ని మీతో జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నా. ఒకసారి అమెరికాలో ఒక థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ జరుగుతుంది. అమెరికాలో ఒక థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. దేవుని ప్రియ విశ్వాసులరా, అంటే అక్కడ ఉద్యోగం MNC కంపెనీలో, మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి, దేవుని ప్రియ విశ్వాసులరా, అక్కడి నుంచి ఉద్యోగమును ముగించుకుని ఈ దేశానికి రావాలి అని, సరే ఇన్ని సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను కదా, ఒక థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంటే స్తుతి కూటము అనేది ఏర్పాటు చేసుకుని అందరిని పిలిచాడు, భోజనాలు పెట్టాడు. అందరూ వచ్చారు, సంతోషంగా భోజనాలు తిన్నారు. అక్కడ గిఫ్ట్స్ ఇస్తారు. గిఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతూ ఆఖరిలో పాస్టర్ గారు అన్నారంట, చాలా సంతోషంగా ఉంది, 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నావు, వాట్స్ నెక్స్ట్ అన్నారంట ఆయన. వాట్స్ నెక్స్ట్, తర్వాత ఏంటి, వాట్స్ నెక్స్ట్? వెంటనే అతను ఆలోచించాడు, ఏముందండి, ఇదే MNC మన ఇండియాలో కూడా ఉంది కదా, బెంగళూరు వెళ్ళిపోతాను, బెంగళూరులో ఆల్రెడీ నేను అప్లై చేశాను, వారు యాక్సెప్ట్ చేశారు, అక్కడికి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి అక్కడ ఉద్యోగం చేసుకుంటాను, స్వదేశానికి వెళ్ళిపోతాను. పాస్టర్ గారు అన్నారంటే చాలా బాగుంది, చాలా సంతోషం, నీవు ముందు చూపు కలిగిన వాడవై ఉన్నావు అని చెప్పి, అది చెప్పేసిన తర్వాత ఇంకో ప్రశ్న అడిగారంటే, ఏంటి ఆ ప్రశ్న అంటే వాట్స్ నెక్స్ట్ అన్నారంట. అంటే తర్వాత ఏంటి, వాట్స్ నెక్స్ట్? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాం, అక్కడ ఉద్యోగం తెచ్చుకుంటున్నాం, సంతోషం బాగానే ఉంది, వాట్స్ నెక్స్ట్ అన్నారంట. ఆలోచించాడు, ఇంకేముంటుందండి, నేను స్థిరపడతాను కదా, తల్లిదండ్రులు చూసిన ఒక మంచి అమ్మాయిని చూసి నేను పెళ్లి చేసుకుంటాను. వెంటనే పాస్టర్ గారు చాలా సంతోషం, స్థిరపడుతున్నవైతే చాలా సంతోషంగా ఉంది నాకు అని మరలా ఇంకొక ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే వాట్స్ నెక్స్ట్? తర్వాత
మాట్లాడతలేదు మీరు. తర్వాత ఏంటి? వాట్స్ నెక్స్ట్ ఆలోచించాడు. ఏముంటుంది తర్వాత? పెళ్లి చేసుకుంటాం, దేవుడు పిల్లల్ని ఇస్తాడు, పిల్లల్ని చదివించుకోవాలి, అంతే కదండి. అది కూడా నిన్న ఆలోచనలో ఉంది అన్నాడంట. పాస్టర్ గారు చాలా సంతోషపడ్డారు, చాలా ఆనందపడ్డారు. పిల్లల గురించి కూడా నీకు ఒక ఐడియా ఉంది, చాలా సంతోషం అని. మరలా ఇంకో క్వశ్చన్ ఏంటంటే వాట్స్ నెక్స్ట్, తర్వాత ఏంటి? దేవుని ఇప్పుడు విశ్వాసులు ఆలోచించాడు, తర్వాత ఏముంటుంది? నేను పాలసీలు కడుతున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు అన్నీ వస్తున్నాయి కదా, పిఎఫ్ వస్తుంది, అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ వస్తాయి. కాబట్టి నా పిల్లలు ఎదిగిన తర్వాత వారిని మంచిగా చదివించి వారిని పెళ్లిళ్ళు చేసి వారు స్థిరపడితే అంతే కదా సంతోషం నాకు అని. ఇక ఇదేనండి, వారిని స్థిరపరచాలి, వారిని మంచిగా చదివించాలి, వారిని మంచి స్థానాల్లో స్థిరపడేటట్లుగా చేయాలి. పాస్టర్ గారు చాలా సంతోషపడ్డారు. చాలామంది తల్లిదండ్రులకు ఈ ఆలోచన లేదు, నీకు మంచి ఆలోచన ఉంది, బిడ్డల గురించి చాలా సంతోషంగా ఉంది అని. తర్వాత ఇంకో ప్రశ్న ఏంటంటే వాట్స్ నెక్స్ట్? దేవుని ఇప్పుడు విశ్వాసులరా వాట్స్ నెక్స్ట్ అన్నారు. ఆయన ఆలోచించాడు. ముసలోడిని అయిపోతాను, ఇన్ని చెప్పాను, ఆయన పాస్టర్ గారు వదలట్లేదు, వాట్స్ నెక్స్ట్ అంటున్నారు ఆయన. ఇంకేం చెప్పాలి? ఇంకేముంటుందండి? నేను ముసలోడు అయిన తర్వాత కూడా నాకు ఇంత జాగ్రత్త ఉంది కాబట్టి నాకు తప్పనిసరిగా నేను నా సేవింగ్స్ నాకు ఉంటాయి, వృద్ధాప్యంలో చాలా హాయిగా నేను గడుపుతాను, నేను సంతోషంగా గడుపుతాను, నేను ఎక్కువ కష్టపడను, ఇబ్బంది పడను. పాస్టర్ గారు వెంటనే చాలా సంతోషపడ్డారు, చాలా సంతోషంగా ఉంది, ఈ ఆలోచన కూడా బాగుంది అని చెప్పి మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగారు. వాట్స్ నెక్స్ట్? ఆ తర్వాత ఏంటి? దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఆ తర్వాత ఏంటి? ఇంక విసుగు వచ్చేసిందంటే ఈయనకి ఇంకేముంటుందని తర్వాత ఇంక చచ్చిపోవడమే, ఇంక చేసేదేం లేదు, ఇంక చచ్చిపోవడమే ఇంక తర్వాత అంటే. పాస్టర్ గారు అంటే చాలా సంతోషపడ్డారంట, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకో ప్రశ్న అడిగారంట. వాట్స్ నెక్స్ట్? నీ మరణం తర్వాత ఏంటి? దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఈరోజు ఇదే ప్రశ్న నేను మీకు వేస్తున్నాను. ఏంటి? ఈరోజు ఇక్కడ కూర్చున్న 2025వ సంవత్సరం 2035 వస్తే ఎంతమంది ఇక్కడ కూర్చుంటారో తెలియదు, ఎంతమంది ఉంటామో తెలియదు. 2045 అనుకోండి, ఎంతమంది ఉంటామో. 2055 వచ్చింది అనుకోండి, అమ్మా అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలియదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా అగ్గి పుల్ల ఎలాగైతే కాలిపోతుందో మానవుని జీవితం కూడా అంతే వేగంగా. ఆ తర్వాత ఏంటి? ఈరోజు మనిషి కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. ఎందుకు అని అంటే ఏదో సమకూర్చుకుందో ఆస్తులని, అంతస్తులని, సంపదని. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఈరోజు చాలామంది తిని తినక వారి బిడల కోసం అని ఆస్తులని, పొలాలని, ఇళ్ళని. దేవుని ఇప్పుడు విశ్వాసులరా తర్వాత వీరు వెళ్ళిపోయిన తర్వాత వారు ఎలా ఉంటారు? చాలామంది అంటారు మా బిడ్డలకు దేవుని ఇప్పుడు విశ్వాసులరా మంచి ఆస్తినిచ్చామండి, పొలాలు ఇచ్చామండి, స్థలాలు ఇచ్చామండి. నేను ఒకసారి ఒక పెద్ద ఆయన హాస్పిటల్లో ఇంకా మరణాపాయంలో, మరణపు స్థితిలో ఉండి ప్రార్థన చేయడానికి వెళ్ళాను నేను. ఆయన ఆఖరి గడియలలో చనిపోయే ముందు అంటున్నాడు, నేను నా బిడ్డలకు ఏమిచ్చానో తెలియదు కానీ వారికి మంచి భక్తిని అలవాటు చేశాను నేను. ఆ తండ్రి చెప్పిన సాక్ష్యం. దేవుని ఇప్పుడు విశ్వాసులరా వారికి మంచి భక్తిని నేను అలవాటు చేశాను. వారు ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా అశాశ్వతం, కానీ నాకు కొంచెం ధైర్యం ఏంటంటే వారు పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకున్నారు వారు అని తండ్రి సాక్ష్యం ఇచ్చారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఈరోజు ఆగురు భక్తుడు అంటున్నాడు, సీమ మిక్కిలి చిన్నది కానీ అది జ్ఞానము కలిగినది, తన ఆహారమును ముందే సిద్ధపరుచుకుంది. దేవుని ప్రియ విశ్వాసులరా ఈరోజు మనం ఎంత సిద్ధపరిచినా వేస్ట్. ఈ లోకంలో ఎంత సిద్ధపరిచినా, దేవుని ప్రియ విశ్వాసులరా ఈ లోకంలో ఎంత సంపాదించినా. మా నాన్నగారు జాన్సన్ జాషువా అయ్యగారు దేవుని ప్రియ విశ్వాసులరా ఆయన బ్రతుకున్నప్పుడు
మా నాన్నగారు బ్రతికున్నప్పుడు కిందటి సంవత్సరం వారు ప్రభువునందు నిద్రించారు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయన బట్టలు ఇస్త్రీ చేసి మడత కూడా పెట్టేవారు కాదు. ఆయనకి ఒంటి మీద బట్టలు నలగకూడదు అసలు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇస్త్రీ చేసిన తర్వాత ఆ ఇస్త్రీని అలాగే పట్టుకుని తెచ్చేవారు. అంటే మడత పెట్టి ఐరన్ చేస్తే మడత పడితే నాకు మడత ఇష్టం ఉండదు అని మా నాన్నగారు దేవుని ప్రియ విశ్వాస అంత చాలా జాగ్రత్తగా. ఆయన చనిపోయిన తర్వాత మేమే అవ్వచ్చు, మా బంధువులు అవ్వచ్చు, మేమందరం ఆయన బట్టలు ఏం చేసుకుంటాం అమ్మా, పంచుకుంటాం. బ్రతుకున్నప్పుడు ఆయన బట్టలు ముట్టుకోవడానికి మాకు వణుకొచ్చేసేది. ఆయన చనిపోయిన తర్వాత దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయన వెళుతూ వెళుతూ ఏది పట్టుకెళ్ళలేదు ఆయన. కానీ మా నాన్నగారు ఒక మాట అనేవారు, నేను ఇక్కడ ఉంటే నా బిడ్డలతో నా కుటుంబంతో ఇక్కడ ఉంటాను, ఒకవేళ దేవుడు పిలిస్తే నా తల్లి నా తండ్రితో పరలోకములు దేవుని దగ్గర ఉంటాను. దేవుని ప్రియ విశ్వాసులరా, అంటే వారు ఇక్కడ సంపాదించుకున్న దాని గురించి ఆలోచించలేదు, కానీ అక్కడ సంపాదించుకున్న దాని గురించి ఆలోచించారు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు ఎంతమంది దేవుని ప్రియ విశ్వాసులరా మీరు ఏది సంపాదించుకున్నారు? దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ లోకములో సంపాదన అంటే ఆస్తులు కాదు. ఈరోజు మన క్రియలను బట్టి రేపు మనం ఎక్కడుంటామో ఏమవుతుంది, నిర్దేశించబడతారు. దేవుని ప్రియ విశ్వాసులరా, మా నాన్నమ్మ గారు ఒక పాట ఎక్కువగా పాడేవారు, మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసుని నేను చూడాలి, మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసుని నేను చూడాలి, మా నాన్న ఇంటిలో ఆనందం, నా తండ్రి ఇంటిలో సంతోషం, మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసుని నేను చూడాలి, మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసుని నేను చూడాలి, మా నాన్న ఇంటిలో ఆనందం, సంతోషం, మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసుని నేను చూడాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మానవులు ఆలోచించరా అంటే ఆలోచిస్తారు. దేవుని ప్రియ విశ్వాసులారు, ఈరోజు ఎల్ఐసి పాలసీలు ఎంతమంది కడుతున్నారు అమ్మా? ఎందుకు కడుతున్నారు పాలసీలు? మేము చచ్చిపోతే మా వెనకాల ఉన్నవాళ్ళు అమ్మా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని బిడలు కానీ, నా కూతురు కానీ, నా కొడుకు కానీ, లేకపోతే మా వారు కానీ, లేకపోతే భార్య కానీ, భర్త కానీ ఇబ్బంది పడకూడదు అని పాలసీలు కడుతున్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆ పాలసీ ఎంత ఇస్తుందో నాకు తెలియదు, కానీ ఆ పాలసీని మార్చండి. ఈరోజు నేను అంటాను, నేను ఇక్కడ కాదు, ఇక్కడ సమకూర్చుకోవడం కాదు, ఎక్కడ సమకూర్చుకోవాలి? అక్కడ సమకూర్చుకోవాలి. అది ఏ మతం చెప్పినా, దేవుని ప్రియ విశ్వాసులరా, ఏ మతం ఏ గ్రంథం చెప్పినా మోక్షం అనేది ఒకటి ఉంది, పరలోకం అనేది ఒకటి ఉంది. దేవుని ప్రియ విశ్వాసులరా, ఏ మతంలోనైనా ఈరోజు మన క్రియలు, దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు మీ క్రియలు ఎలా ఉన్నాయో, మీ పనులు ఎలా ఉన్నాయో, ఈరోజు దేవుని ప్రియ విశ్వాసులరా, చాలా మంది తిన్నామా, త్రాగామా, సుఖించామా అన్నట్లుగా దేవుని ప్రియ విశ్వాసులరా ఉంటే బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే. దేవుని ప్రియ విశ్వాసులరా, ఎంతమంది ఈరోజు మన పనులు, ఈరోజు ఎంతమంది మీ కార్యాలు చీమవలే, చీమ ఇప్పుడు తన ఆహారమును అది సిద్ధపరచుకుంటున్నట్లుగా ఈరోజు మనము దేవుని ప్రియ విశ్వాసులరా మన స్థానాన్ని పరలోకంలో సిద్ధపరచుకోవాలి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. మన ప్రతి క్రియ లెక్కింపబడుచు ఉన్నది, మన ప్రతి కార్యము దేవుని ప్రియ విశ్వాసులరా లెక్కింపబడుచు ఉన్నది. రాకడకు అతి సమీపములో ఉన్న ఎటు చూచినా రాకడ ధ్వనులే. దేవుని ప్రియ విశ్వాసులరా, ఎటు చూచినా 7 ఏండ్ల శ్రమ యొక్క తాలూకు సూచనలే మనం చూస్తున్న వారమై ఉన్నాము. యుద్ధాలని, తెగుళ్ళని, దేవుని ప్రియ విశ్వాసులరా, దేశమంతటా జరుగుతున్న ప్రతి టెక్నాలజీ, దేవుని ప్రియ విశ్వాసుల అడ్వాన్స్మెంట్ అంతా కూడా
ఇది రాకడకు సూచన అంతే. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు తల్లి జాడ పిల్లకు లేక, ఆ పిల్ల జాడ తల్లికి రాక, తల్లి జాడ పిల్లకు లేక, ఆ పిల్ల జాడ పిల్లకి రాక, చెట్టుకొకరు పుట్టకొక్కరై, అయ్యో చెట్టుకొకరు పుట్టకొక్కరై అలసే రోజు, శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఆ రోజు హల్లెలూయా హల్లెలూయా. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక. ఈరోజు జాడలు ఉన్నాయని అనుకుంటున్నారు చాలామంది దేవుని ఇప్పుడు విశ్వాసులరా. ఈరోజు ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ బిడ్డలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకి తెలియదు. తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు బిడ్డలకు తెలియదు. ఒక సామెత, ఎవరికి వారు యమునా తీరు అన్నట్లు దేవుని ఇప్పుడు విశ్వాసులరా. ఈరోజు పక్క పక్కనే ఉంటున్నాం అనుకుంటున్నారు కానీ ఆ పక్క పక్కన అగాధం ఎంత ఉందో దేవుని ఇప్పుడు విశ్వాసులరా. భార్య భర్తలు ఒక ఇంట్లో కలిసే ఉంటారు, నెలలు మాట్లాడుకోనివారు, సంవత్సరాలు మాట్లాడుకోనివారు లేరంటారా? దేవుని ఇప్పుడు విశ్వాసులరా. బిడలే తల్లిదండ్రులే దేవుని ఇప్పుడు విశ్వాసులరా. బిడలతో మాట్లాడిన వారు, బిడలు తల్లిదండ్రులతో మాట్లాడిన వారు. ఏంటిది అంటే రాకడ సూచన. దేవుని ఇప్పుడు విశ్వాసులరా. కాబట్టి దేవుని సేవకుడుగా ఇదిగో పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాట మనం ఏం చేయాలంటే, మనము ఈ లోకములో మనము పరలోక రాజ్య స్థానాన్ని సంపాదించుకోవాలంటే ఎలా సంపాదించుకోవాలి అమ్మా? అప్పుడు ఎప్పుడో పరీక్ష ఉందంటే అప్పుడే చదువుకుంటాము అని అంటే పాస్ అవుతామా? ఇప్పటి నుంచి చదువుకుంటూ వెళ్తే, ఇప్పటి నుంచి సిద్ధపడుతూ వెళ్తే మీ క్రియలు, మీ పనులు, మీ కార్యాలు దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఎవ్రీథింగ్ కౌంట్ అవుతుంది. కాబట్టి ఈ మాటలు దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తూ, రెండవది చదవండి అమ్మా. చిన్న కుందేలు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును చాలండి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, చిన్న కుందేళ్ళు అవి నివాసాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకుంటాయి అనంటే పేటు సందులు, అంటే చాలా ఇరుకైన నివాసాలు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, కుందేళ్ళు ఎక్కడుంటాయి అనంటే ఇరుకైన నివాసాలలో. అవి తెలివైనవి అని ఎందుకన్నారు అనంటే వాటి నివాసం అంట ఇరుకైన దానిలో. దేవుని విశ్వాసులరా ఇరుకైన దాంట్లో ఉంటుంది దాని నివాసం. అంటే శ్రమలో, బాధలో, కష్టములో. దేవుని విశ్వాసులరా ఈరోజు చాలా మంది దేవుని విశ్వాసులరా సంతోషము విశాలతలో ఉందనుకుంటారు. చాలామంది విశాలమైన మార్గాన్ని కోరుకుంటూ ఉంటారు. బైబిల్ అంటుంది 2 మార్గాలు ఉన్నాయి. చాలామంది విశాలమైన మార్గానికి వెళ్తారు. విశాలమైనది మంచిది కాదు. ఏది మంచిదంట?
ఇరుకు మార్గము మంచిది. ఇరుకు మార్గం మంచిదని అందరికీ తెలుసు, కానీ ఇరుకు మార్గాన్ని ఉండడానికి మాత్రం ఇష్టపడరు. చాలామంది దేవుని విశ్వాసులు చాలా ఖరీదైన ఇల్లు కట్టాలి, లేకపోతే ఖరీదైన దాంట్లో ఉండాలి, లేకపోతే పెద్దదైన విశాలమైన. దేవుని విశ్వాసులరా, ఇది నివాసము పేటు సందులలో. దేవుని విశ్వాసులరా, ఈరోజు అన్నీ బాగానే ఉంటున్నాయి మనుషుల దగ్గర, కానీ వారి దగ్గర ఏం లేదంటే సంతోషం. బైబిల్ చెబుతూ ఉన్నది, శ్రమలుపకారం శ్రమలేహారం శ్రమలాత్మకు శృంగారం. శ్రమలుపకారం శ్రమలేహారం శ్రమలాత్మకు శృంగారం. శ్రమల వల్లనే సకల స్వనీతి, శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోను గానా. అలాగుననే ఈ లోకమున మానవుడు శ్రమను పొందక దైవ మానవుడెటుక గలడో. మానవుడు శ్రమలు పొందక దైవ మానవుడెటుక గలడు. హల్లెలూయా. మానవుడు శ్రమను పొందక మానవుడు ఎటు కాగలడు? శ్రమలు ఉపకారం అంట, శ్రమలు హారమంట, శ్రమలాత్మకు శృంగారము. ఈరోజు మరి ఎంతమంది దేవుని ప్రియవిశ్వాసులు కుందేలు వలె పేటు సందులలో ఉండి ఇష్టపడుతున్నారు? నేను ఎప్పుడూ ఒక మాట చెబుతాను, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఇఫ్ దెర్ ఈజ్ నో అఫిలియేషన్ ఇన్ యువర్ వే దెన్ యువర్ ఇన్ ఎ రాంగ్ వే. ఇఫ్ దెర్ ఈజ్ నో అఫిలియేషన్ ఇన్ యువర్ వే అంటే మీ దారిలో శ్రమ లేదనుకోండి, మీ జీవిత మార్గంలో శ్రమ లేదనుకోండి, మీరు ఏ దారిలో ఉన్నట్టు? యు ఆర్ ఇన్ ఏ రాంగ్ వే అంటే మీరు ఒక తప్పు. మీ జీవితంలో శ్రమ ఉందంటే మీరు ఎక్కడున్నట్లు? కరెక్ట్ మార్గంలో ఉన్నారు. శ్రమ లేకుండా మీరు వెళ్ళిపోతుంది అనుకోండి, ఎంత హాయిగా ఉందో ప్రాణం, ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతున్నాం అనుకున్నా, ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. ఇఫ్ దెర్ ఈస్ నో అఫిలియేషన్, శ్రమ లేకపోతే యు ఆర్ ఇన్ ఎ రాంగ్ వే. శ్రమలు ఉండాలి. దేవుని విశ్వాసులరా, శ్రమ అనేది ఉండాలి మానవునికి. ఇదిగో పేటు సందులలో, దేవుని విశ్వాసులరా, బండ సందులలో ఎగురునా పౌరమా. బండ సందు అంటే ఒక బండను మీరు శ్రమ పెట్టినప్పుడు, సుత్తితో బలంగా కొట్టినప్పుడు ఏమవుతుంది అమ్మా? అది పగులుతుంది. ఆ సందులో ఎగిరేది ఏంటి చెప్పండి? సంఘం. ఈరోజు దేవుని విశ్వాసులరా, సంఘము అనంటే శ్రమలు, సంఘము అనంటే బాధల్లో, సంఘము అనంటే ఇరుకుల్లో, ఇబ్బందులు. ఆ శ్రమలో ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు బిడ్డలను, మా బిడ్డలకు రాయి తగలకుండా పెంచుతున్నామంటారు. దేవుని విశ్వాసులరా, తర్వాత వారు ఏదో ఒక రాయి వారికి తగులుతుంది, వారు ఏమవుతారు? బొక్కబోర్ల పడతారు. దేవుని విశ్వాసులరా, చిన్ననాటి కాలము నుంచి వారికి అన్ని నేర్పాలి, చిన్ననాటి కాలము నుంచి అన్ని అలవాటు చేయాలి. ఇప్పుడు ఆడపిల్లలను అయితే ఇంక మరీ దారుణంగా అమ్మా, ఆడపిల్లలను అయితే ఇంక మరీ సున్నితంగా సుతారంగా పెళ్లి చేస్తున్నారు. ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అంటే, మా అమ్మాయిని ఎప్పుడు మేము కష్ట పెట్టలేదు. దేవుని విశ్వాసం అన్ని అలవాటు చేయాలి. ఈరోజు చాలామంది ఒకే కూర ఎక్కువగా తినడానికి ఇష్టపడతా ఉన్నారు. ఏం కూర అంటే ఏదైనా కావచ్చు. మీకు చేపల కూర ఇష్టం అనుకోండి, రోజు చేపల కూర తింటారా? ఒకరోజు చేపల కూర తినాలి, ఒకరోజు పప్పు తినాలి, ఒకరోజు ఆవకాయ పచ్చడి తినాలి, ఒకరోజు కాకరకాయ తినాలి, ఒకరోజు దోసకాయ తినాలి. కాకరకాయని మొక్కలు అలా ఇట్టేశారు చాలామంది. అమ్మా, దేవుడు ఎందుకు తయారు చేశాడంటే అన్నిట్లో కూడా ఒక్కొక్క రకమైన ఆరోగ్య పోషకాలు పెట్టాడు ఆయన. అన్నీ తిన్నప్పుడే దేవుని విశ్వాసులరా, అన్నీ తినాలి. షడ్రుచులు అంటారు, అన్నీ పొందాలి, అన్నీ తెలుసుకోవాలి. దేవుని విశ్వాసులరా, ఈరోజు చాలామంది కొన్నే,
మాకు ఎప్పుడు ఆవకాయ పచ్చడి తింటామండి, మేము ఎప్పుడు బిర్యానీ తింటామండి, అయితే ఎప్పుడు చేపల కూరే తింటామండి అంటే అన్నిసార్లు అన్ని రోజులు ఒకలా ఉండవు. దేవుని విశ్వాస పిల్లలకి అన్నీ నేర్పించాలి. శ్రమలో దేవుని విశ్వాసులరా నడవాలి. శ్రమలో నడిచినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, గాఢాంధకారపు లోయలో నడవండి. నడిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ చేతిని పట్టుకుంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. నడవండి, గాఢాంధకారపు లోయలో శ్రమలో నడిచినను ఆయన ఏం చేస్తాడంటే మీ హస్తాన్ని పట్టుకుంటాడు ఆయన. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా, అమ్మా నా పక్కన ఒక్కరు కూడా పడకూడదండి, నా పక్కన ఒక్కరు కూడా ఉండకూడదంటే దేవుడు అలాంటి వాడు కాదా? ఆయన నీ పక్కన 1000 మంది వచ్చిన 10,000 మందిని తీసుకొస్తాడు ఆయన. తీసుకొచ్చి ఏం చేస్తాడు ఆయన? అమ్మా దేవుడు ఫరో హృదయాన్ని ఏం చేశాడు? కఠినపరిచాడు ఆయన. సులువుగా వచ్చేస్తానంటే ఒప్పుకున్నాడు ఏంటి? అంత సులువు నాకు వద్దు. నాకు దేవుడు కఠినపరిచాడు. వచ్చాడు వెనకాల 10 తెగుళ్ళు రప్పించాడు. 10 తెగుళ్ళు రాకుండా ఒకవేళ దేవుని విశ్వాసులరా విడిచిపెట్టేస్తాడేమో అని దేవుడు ఏం చేశాడంటే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. మిడతలు వచ్చాయి, వర్షం వచ్చింది, దుమ్ము లేచింది, దేవుని విశ్వాసులు మరణం వచ్చింది, చీకటి కమ్మింది. ఇవన్నీ చూచారు వారు, ఇవన్నీ చూచారు. ఇవన్నిట్లో దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కోడ నుండి మాము నడిపించుమా, నేడు మాతో కోడ నుండి మాము నడిపించుమా. అపోస్తలులపై ఆత్మవర్షము కుమ్మరించి, ఆది అపోస్తలులపై ఆత్మవర్షము కుమ్మరించి, ఆత్మపై కుమ్మరించి మాము నడిపించుము, ఆత్మపై కుమ్మరించి మమ్ము నడిపించుమా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కోడ నుండి మాము నడిపించుమా, నేడు మాతో కోడ నుండి మాము నడిపించుమా. హల్లెలూయా. ఇశ్రాయేలు సైన్యమునకు నిజంగా నడిచారంటారమ్మా? ఆయన ముందు నడిచారంటారా? దేవుని విశ్వాసులరా, ఆయన ముందు నడిస్తే వెనకలున్న వారికి ఎంత ధైర్యంగా ఉంటుంది? దేవుని ప్రియ విశ్వాసులరా, వారికి శ్రమ ఉండొచ్చు, వారికి బాధ ఉండొచ్చు, ఆకలేసింది, దాహం వేసింది, యుద్ధాలు చేయడానికి అనేక రాజులు వచ్చారు, రాజ్యాలు వచ్చాయి, 3 రాజ్యాలు 5 రాజ్యాలు. మా పాపని, నాకు పాప స్కూల్లో వేశాను నేను, ఎల్కేజీలో వేశాను నేను, 3.5 సంవత్సరాలు ఎల్కేజీలో వేశాను నేను. స్కూల్కి వెళ్తుంది, స్నాక్స్ పెడతాం కదా, స్నాక్స్ అంట ఎవరో తినేసారంట. ఇంటికి వచ్చాక కంప్లైంట్ చేసింది నాకు. కంప్లైంట్ చేసి నువ్వు వెళ్ళి గట్టిగా మాట్లాడు, నీ స్నాక్స్ తీసేసుకుంటే ఎలాగ, నీది నీకు కావాలి కదా అంటే నేను మాట్లాడను అంది. స్కూల్కి వెళ్తాక భయం. దేవుని విశ్వాసులరా, నేను అన్నాను సరే నేను నీతో వస్తానులే అన్నాను నేను అని. కారు ఎక్కించుకుని స్కూల్కి వెళ్ళి, నేను చదివిన స్కూలే, చెయ్యి పట్టుకుని నేను ముందు నడిచాను. ఎలా ఉంటుంది అమ్మా? భయం ఉంటుందా? బెరుకుంటుందా? అసలు కూతుర్ల మొఖాల్లో ఆ పోజ్ అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఏ కూతురైనా తన తండ్రి ముందు నడిస్తే, అమ్మా మన తండ్రి మన ముందు నడిస్తే మనకు ఎంతో ధైర్యంగా ఉంటుంది కదా. ఆ తండ్రి మన ముందు నడుస్తాడు ఆయన తప్పనిసరిగా. దేవుని ప్రియ విశ్వాసులు, ఇంకెంత ధైర్యంగా ఆ తండ్రి మన ముందు నడిచినప్పుడు. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నాతో కూడా అని మీరు అడిగితే తప్పనిసరిగా దేవుని ప్రియ విశ్వాసులరా, శ్రమలో ఉన్న వారి ప్రక్కన ఆయన నిలబడతాడు ఆయన. దేవునికి స్తోత్ర. ఆయన అన్నాడు, ఎవరైనానూ నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి.
దేవుని ప్రియ విశ్వాసుల రాగూరు భక్తుడు అంటున్నాడు, చిన్నవి 4 కలవు, 1 చీమ, 2 అమ్మా కుందేలు, 3 మిడతలు. కింద చదవండి అమ్మా. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. రాజులకి ఎవరు లేరు, మిడతలకి ఎవరు లేరు, రాజు లేడు. దేవుని ఇప్పుడు విశ్వాసుల రాజు లేకపోయినా అవి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాయి అమ్మా? పంక్తులుగా వెళ్తాయి. మిడతలకు దేవుని ఇప్పుడు విశ్వాసుల రాజు ఉండడు, కానీ మరి ఎలా ఎగురుతాయో ఆ కమ్యూనికేషన్ ఏంటో, అవి ఎలా వాటి ఎలా మరి అవి చెప్పుకుంటాయో తెలియదు. ఎగిరితే చక్కగా ఒకేసారి ఎగురుతాయి. దేవుని ఇప్పుడు విశ్వాసులు ఒక దండు వల్లే మిడతల దండు అంటారు. రాజు ఉండడు. మనుషులకు చూడండి, ఒక రాజు లేకపోతే, ఒక నాయకుడు లేకపోతే మనుషులు నడవగలరా? నడవలేరు. తప్పనిసరిగా ఒక నాయకుడు ఉండాలి. ఎందుకు అవి అలా నడవగలుగుతున్నాయి, ఎగరగలుగుతున్నాయి అంటే గుంపుగా వాటిలో ఏముందంటే ఐక్యత ఉంది. ఏముందండి అమ్మ? ఐక్యత లేకపోతే దేవుని ప్రియ విశ్వాసులారు ఈరోజు సంఘాలలో కూడా ఏముండాలి అని అంటే ఐక్యత ఉండాలి. ఏ సంఘము అమ్మా? డ్వాక్రా సంఘాలు ఎంత ఐక్యతగా ఉంటారో వారు, అసలు డ్వాక్రా సంఘాల్లో ఎంత ఐక్యతగా ఉంటారో, అసలు ఆ సంఘాల్లో దేవుని ప్రియ విశ్వాసులరా ఎంత చక్కగా ఉంటారో. మొన్న కాకినాడలో కదా, వైజాగ్లో ఏదో జరిగింది. న్యూస్ చూస్తున్నాను నేను. న్యూస్ చూస్తూ ఉంటుంటే ఒక అతనికి ఏదో ఇబ్బంది జరిగింది. అతను సపోర్ట్ చేయడానికి అక్కడ ఒక సంఘం వచ్చిందంట. ఏంటి ఆ సంఘం అంటే భార్యాబాధితుల సంఘం అంట. భార్యాబాధితుల సంఘం వచ్చింది. భార్యాబాధితుల సంఘం వచ్చి అతనికి ఏం చేస్తుందంటే అసలు ఎంత చక్కగా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు. ఈరోజు సంఘాలు, చాలా సంఘాలు ఉన్నాయి లోకంలో. దేవుని ప్రియ విశ్వాసులరా, అక్కడ ఐక్యత ఉన్నా లేకపోయినా ఆఖరికి మిగిలేదు ఒక సంఘం. ఏంటి ఆ సంఘం అంటే? ఏ సంఘం? మేము బైబిల్ మిషన్ సంఘం అండి, మేము ఆ సంఘం అండి, మేము ఈ సంఘం అండి, మేము పెంతుకోస్తా అండి, లేకపోతే మేము హోసన్నా అండి, లేకపోతే మేము ఇంకోటి అండి, మేము ఇండివిజువల్. ఏ సంఘమైనా ఆఖరి ఒక సంఘమే మిగులుతుంది. ఏంటి ఆ సంఘం అంటే? వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అదమలోక బాబాయినా, అదమలోక బాబాయినా సంఘం అండమ్మా? వధువు సంఘం. ఎలా ఉండాలి? వధువు సంఘం అంటే ఎవరు? మీరే. ఎత్తబడే మీరే, పరలోకానికి ఆయుత్తపడే మీరే. ఎలా ఉండాలి? అందరం ఐక్యతగా ఉండాలి. మిడతలు ఎలా ఐక్యతగా ఉంటాయో బైబిల్లో ఉంది. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంతో మనోహరం. ఈరోజు ఆ మనోహరం, ఆ మేలు చాలా సంఘాల్లో, చాలా గృహాల్లో, చాలా కుటుంబాల్లో లేవు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఐక్యత కలిగి ఉండాలి. ఒకరికొరకు ఒకరు ప్రార్థనలు చేయాలి, ప్రేమించాలి, నిలబడాలి, ధైర్యం చెప్పాలి. భారతదేశంలో ఎలా అంటే ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే ఏం చేస్తారు అమ్మ? అసలు మనం ఎదగకపోయినా పర్లేదు, పక్కోళ్ళు ఎదగకూడదు. అసలు మనం ఎదగకపోయినా ఒకళ్ళు మంచి బట్టలు వేసుకున్నారంటే ఇంక అయిపోయినట్లే. అది సామెత ఉంటుంది, నరుని చూపు కంట అమ్మ. మీకు బాగా తెలుసు సామెతలు. ఏ రాయన్నా పగులుతుంది, ఏ రాయన్నా నల్లరాయే కాదు, బండరాయి, గుండరాయి, కొండైనా పగిలిపోద్ది నరుని చూపుకి. మంచిగా ఉన్నారంటే ఎందుకు? అవసరమైతే మనం కష్టపడాలి, మనం సంపాదించాలి, మనం సంతోషంగా ఉండాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు ఐక్యత లేని, ప్రేమలు లేని పరిస్థితులు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇది దేవుడు హర్షించేవాడు కాదు.
దేవుని ప్రియ విశ్వాసులరా, ఐక్యత కలిగి ఉండాలి. ఇది 3వ లక్షణం. 4వది చెప్పండి అమ్మా. బలిని నీవు చేతితో పట్టుకొనగలవు, అయినను అది రాజుల గృహములో అది ఉండును చాలని. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎంతమంది ఇళ్లలో బల్లులు ఉంటాయి అమ్మా? చాలామంది ఇంట్లో బల్లులు లేవేంటి అమ్మా? లేకపోతే ఏం చేశారో నాకు చెప్పండి కొంచెం. మా ఇంట్లో చాలా బల్లులు. అసలు అవి ఎలాంటి బల్లులు అంటే, మా ఇంట్లో ఉన్నదంతా ఆ బల్లులే తిట్టనే అనిపిస్తుంది నాకు. అంత సైజు ఉంటాయి. పోనీ పెరిగినవి చూసి బాధ ఉండదు. ఈ మధ్యన చిన్న చిన్నవి కనబడుతున్నాయి. అంటే పిల్లల్ని పెట్టేసి మొత్తం కాపురం అంతా మా ఇంట్లోనే చేస్తుంది అనిపిస్తుంది. పోనీ ఏదైనా మందు పెడదామా అంటే ఇంటర్నెట్లో చూశాను, నేను ఆన్లైన్లో చూశాను. లిజార్డ్ స్ప్రే అన్నారు, అదన్నారు, ఇది అన్నీ కొట్టాం. అవి తిని ఇంకా బలపడుతున్నాయి చక్కగా. అమ్మా నేను అనుకున్నాను ఈ కష్టం నాకేనేమో అనుకున్నాను నేను. ఆగూరు భక్తుడు రాశాడు, అప్పుడు కూడా బలులు ఉండేవాడి, అప్పుడు కూడా ఉండేయండి బలులు. దేవునికి మహిమ కలుగును గాక. మనకిష్టం ఉన్నా లేకపోయినా మన ఇంట్లో ఏముంటున్నాయి? ఈరోజు మనకు అర్హత ఉన్నా లేకపోయినా బల్లి వలె మన రాజు, ఆ రాజు పరలోక రాజ్యములో ఉండాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రయ. మనకు అర్హత అయితే లేదు. ఆయన పరిశుద్ధుడు, మనం పాపులం. ఆయన పాపము లేనివాడు, మనం పాపముతో ఉన్నవారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, అయినా బల్లి వలె ఎక్కడికి దూరాలి? రాజభవనంలో ఉండున్నట్లుగా మనం. ఏ రాజ్యము? ఏ రాజు? రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. వీడువని కృపణాలు స్థాపించేది హల్లెలూయా, హల్లెలూయా.
ఆ రాజ్య భవనములో దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుని సహవాసములో మనము ఉండాలి అని దేవుని ప్రియ విశ్వాసులరా, ఇదిగో ఆగూరు భక్తుడు పరిశుద్ధ గ్రంథములో నుంచి 4 జీవులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చిన్నవి 4 కలవు, అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి. ఏంటి ఆ 4 అంటే, 1 చీమ, 2 కుందేలు, 3 మిడతలు, 4 బల్లులు. ఈరోజు మనము కూడా మిక్కిలి జ్ఞానము కలిగిన వారుగా, ఎందుచేత అవి జ్ఞానముతో నింపబడ్డాయని పిలువబడుతూ ఉన్నాయో ఆ లక్షణాలు ఈరోజు విశ్వాసుల మీలో, మనలో, మనందరిలో ఉండి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో మా తండ్రి, మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. విత్తబడిన వాక్యము మీ బిడల హృదయములో ఫలింపచేసి దేవా, ఇదిగో మా తండ్రి, మీ కృపా మహదైశ్వర్యమును అనుగ్రహించి మేలు చేసి తండ్రి, ఇదిగో ఈ వాక్యము దొంగలించబడకుండా మీ కార్యమును జరిగించి మేలు చేసి మహిమను, ఘనతను, కీర్తి, ప్రభావములను పొందుమని ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.